నా వ్యాపారం బాగుండాలంటే ఎదుటి వ్యాపారస్తుడు నాశనం అవ్వాలని కోరుకునే మనస్తత్వం కొంతమంది వ్యాపారులకు ఉంటుంది. వాడు వ్యాపారం చేద్దాం, నేను వ్యాపారం చేద్దాం, స్పర్ధయా వర్ధతే విద్య టైప్లో ఇద్దరి మధ్యన స్పర్ధతో ఇద్దరం ఎదుగుదామని కాకుండా ఎదురోడు నాశనం అవ్వాలని కోరుకునే మనస్తత్వం ఉంటుంది. పెద్దన్న పాత్ర పోషించే అమెరికాకి ఈ దరిద్రపు జబ్బు చాలా ఎక్కువ. వాళ్ళ ఆయిల్ అమ్ముకోవడానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఆయిల్ అంతా ఆపాలి. సాధారణంగా ఇద్దరి మధ్య పోటీ వచ్చినప్పుడు క్వాలిటీ పెరగాల, తక్కువ ధరకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ ఫోన్లు, ఇదివరకటి రోజుల్లో ల్యాండ్ ఫోన్లు పోటీగా వచ్చినటువంటి సెల్ ఫోన్లు వీళ్ళల్లో వీళ్ళు పోటీ పడి మనకు కాస్త ఫెసిలిటీ ఎక్కువ ఇచ్చారు, క్వాలిటీ ఎక్కువ ఇస్తున్నారు. అట్లా జరగాలి. అలా కాకుండా మంచి ఆయిల్ తక్కువ రేటుకు కాకుండా వీడి ఆయిల్ $100 అంటాడు బ్యారెల్, $80 అంటాడు, $90 అంటాడు, అది కొనాలి. అంతకంటే తక్కువ అమ్మేటటువంటి రష్యా మీద ఆంక్షలు పెడతాడు, ఇరాన్ మీద ఆంక్షలు పెడతాడు. మనం ఎవరు అనుకుంటే మన దేశం నుంచి ఎగుమతుల్ని నిషేధిస్తామంటాడు, ఏడిపిస్తుంటాడు. ఇప్పుడు ఆయిల్ కంట్రీస్ అయినటువంటి దుబాయి, టర్కీ, ఇరాను ఇట్లాంటి వాటి మీద 22 రకాలైన ఆంక్షలు విధించాడు, హాంకాంగ్ మీద కూడా. తద్వారా ఇప్పుడు రష్యా, ఇరాన్ నుంచినే కాకుండా మిగతా దేశాల మీద కూడా ఆంక్షలు పెట్టి వాళ్ళందరినీ ఏడిపించడంతో పాటుగా వాళ్ళ దగ్గర కొన్నీయకుండా చేసి అమెరికన్ ఆయిల్ మీద చచ్చినట్టు డిపెండ్ అయ్యేటటువంటి గేమ్ ప్రారంభించాడు ట్రంప్.